వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మేము సహించమనేటువంటి మాటను అది చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్ పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ ఈరోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని చూసి ఉలికి పడుతున్నారు, భయపడుతున్న తీరు కనిపిస్తూ ఉంది. ఈరోజు మా టీం 66 మంది 66 మెంబర్స్ మేము. మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా టీం నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా టీం కాంగ్రెస్ టీం 66 మందిని కలిసి సభా నాయకుడిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకునే క్రమంలో ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నుల్లో జరుగుతున్నటువంటి కుట్ర కోణంలో భాగంగానే ఇలాంటి అంశాలు వస్తున్నటువంటి పరిస్థితి చెప్పేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో వారికి పెట్టుకున్నటువంటి సొంత డబ్బా సొంత పత్రికలో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాట బలహీన ప్రదర్శన మీది. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దాచుకొని 10 ఏళ్ల తర్వాత ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత ప్రతి ఎన్నికల్లో మీ బలహీన ప్రదర్శన 0. లోకసభలో మీ తీర్తెన్నులు చూసి సర్పంచ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తు చేసుకోమంటున్నాం. ఈరోజు ప్రతి నిత్యం 18 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల రాష్ట్రంగా మారినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఓర్వలేకనే ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారి కుట్రలు వారి కుతంత్రాలు వస్తున్నటువంటి తీరుతెన్నులు తప్ప మరొకటి కాదన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు మాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖార్గే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ పార్టీతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సభ్యులను సమన్వయపరుచుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి వేళ ఈరోజు ఒకరిద్దరు విమర్శలు వ్యక్తిగతంగా చేస్తే దాన్ని తప్పుకొట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నిన్నటి రోజు మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు కూడా మీ విప్లవం మా శాసనసభ్యులను కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతున్న క్రమంలో వాటిని తప్పుపట్టేటువంటి ఆ మాటలను ఖండించేటువంటి సందర్భంలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మేమందరం కూడా మా నాయకుడు మా టీంకు నాయకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలో ఈరోజు చిన్నారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే వారి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, గతంలో క్రమశిక్షణ సంఘానికి చైర్మన్గా ఉన్నారు. కానీ ఆ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడి పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పుడుతూ క్రమశిక్షణ సంఘానికి ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చినటువంటి అవకాశం ఈరోజు వాడు మంత్రివర్గ సమావేశాలు కూడా పాల్గొనేటువంటి సందర్భం చిన్నారెడ్డి గారికి వెసులుబాటు కలిగింది. శాసనసభ్యుల్ని బలోపేతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ప్రభుత్వం నడిచేటువంటి క్రమంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను బలోపేతం చేసేటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రికి తీసుకునేటువంటి క్రమంలో ఈరోజు పరకాల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ముచ్చటపడి మెచ్చి